మీరు వినే వాక్యం మీ జీవితంలో అన్వయించుకోకపోతే, మళ్ళీ చెప్తున్నాను, మీ జీవితంలో మీరు పాటించకపోతే మీరు ఎంత భక్తి చేసినా అది నిష్ప్రయోజనమే. రెండోది ఏంటంటే మీరు ఖచ్చితంగా పరలోకం కూడా వెళ్ళరు. మీరే కాదు, నేనైనా. ఎందుకంటే మన భక్తి జీవితం అనేది మందిరం వరకు పరిమితి కాదు. అన్యులు వేరు, మనం వేరు. అన్యులు మందిరం వరకు పరిమితి చేసుకుంటారు, తర్వాత వారి వ్యక్తిగత జీవితం అరిష్టం వచ్చినట్టు చేసుకుంటారు. కానీ క్రైస్తవుడిగా నువ్వు నేను నీ వ్యక్తిగత జీవితం మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి. ఎలా ఉండాలి? కొంతమంది మందిరంలోకి వచ్చి అసలు ఏం భక్తి చేస్తారు. కొంతమందిని చాలా మందిని చూశాను, మందిరంలో చాలా భక్తి చేస్తారు, కానీ ఇంటికి చూస్తే మాత్రం ఆ భక్తి ఉండదు. ప్రజలు ఎదుటి భక్తి చేస్తారు, కానీ వ్యక్తిగతంగా వచ్చేసరికి మాత్రం భక్తి ఉండదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం మన స్వయాన్ని నమ్ముకుని, మన సొంత ఆలోచన నమ్ముకుని నేను బాగానే ఉన్నానులే, నేను సూపర్ అనుకుంటే అది భ్రమలో బ్రతుకుతానంటే తప్ప నిజమైన భక్తి మనం